డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో, ఇక్కడ ఇంజినీరింగ్‌లో ఇంటర్న్‌షిప్స్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఏంటనేది నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రీసెంట్‌గా మనకి పేపర్‌లో న్యూస్ రావడం అనేది జరిగింది. పేపర్‌లో న్యూస్ అనేది ఇప్పుడే వచ్చింది గానీ, నేను గత కొన్ని సంవత్సరాలుగా మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. ఇంటర్న్‌షిప్స్ అనేవి చాలా చాలా ముఖ్యము. అదేవిధంగా ఎవరైతే మనకి ఈ కొత్త ఎమర్జింగ్ బ్రాంచెస్ ఉందో ఇక్కడ ఫ్యాకల్టీ కొరత ఉందని చాలా బాగా. కాబట్టి మీరు కొంత స్వతహాగా అయినా గానీ స్కిల్స్ నేర్చుకోవాలి అని జెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా చెప్తూ వస్తున్నాను. అదే మనకి ఈ రోజున సో, గత 2 రోజుల క్రితం పేపర్‌లో రావడం అనేది జరిగిందనమాట. ఇక్కడ మీకు కొంత చెప్తాను. పేరెంట్స్ అందరూ వినండి, చూసుకోండి. ఎందుకంటే ఇవన్నీ మీకు చెప్తున్నా గాని మీరు ఎక్కువ పట్టించుకోరనమాట. బట్ ఎప్పుడైతే న్యూస్ అనేది బయటకొస్తదో అప్పుడు నాకు మెసేజ్‌లు పెడతా ఉంటారు. ఏంటి సార్ దీని గురించి అసలు విషయం ఏంటని జెప్పేసి. అర్థమైందా? ఇక్కడ ఇక్కడ ఇచ్చిందేంటంటే ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఇంటర్న్‌షిప్స్ అంటే నాకు ఎంఓయూస్ అనమాట. ఎంఓయూస్ ఉన్న కాలేజీలకే ఆ కంపెనీస్ అనేవి ఇంటర్న్‌షిప్స్ ఇచ్చే అవకాశం ఉందనమాట. ఇక్కడ అయితే ఎంఎన్‌సి కంపెనీస్ ఆసక్తి చూపడం లేదు. ఇంటర్న్‌షిప్ ఇచ్చేందుకు సత్యమేర అంటున్నాయి. ఐటీ ఉద్యోగులు సైతం ఎమర్జింగ్ కోర్సులకు బోధించేందుకు భయపడుతున్నారు. మాతృ సంస్థలు అనుమతించడం లేదని చెప్తున్నారు. కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి బ్రాంచుల్లో ప్రాక్టికల్ బోధనకు అఖిల భారత అంటే ఏఐసీటీ తప్పనిసరి చేసింది. ఆయా కోర్సుల్లో సంబంధిత కంపెనీలు ఇంటర్న్‌షిప్ ఇవ్వడానికి అంగీకరించాయనే పత్రాన్ని ప్రైవేటు కాలేజీలు అనుబంధ గుర్తింపిచ్చే యూనివర్సిటీకి సమర్పించాలి. దీంతో జేఎన్‌టీయూ సహా పలు వర్సిటీలు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నాయి. క్లాసులు మొదలుపెట్టేందుకు ముందే ఎంఓయూలు సమర్పించాలని చెప్పేసి ప్రైవేటు కాలేజీలను ఆదేశించాయి. దీంతో కాలేజీ యాజమాన్యంలో ఆందోళన మొదలైంది. ఇదంతా కూడా మన సాక్షిలో వచ్చిందనమాట. ఎమర్జింగ్ కోర్సుల ఎదురీత. సో, రాష్ట్ర వ్యాప్తంగా 152 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. మొత్తం 1,16,000 సీట్లలో కంప్యూటర్ సైన్స్ అనుబంధ ఎమర్జింగ్ కోర్సుల్లోనే 78,000 వరకు ఇంకా మేనేజ్మెంట్ సీట్లు కలుపుకుంటే అవి కూడా 1,00,000 అయితాయి అనుకోండి. ఇందులో 65,000 సీట్లు భర్తీ అవుతున్నాయి. టాప్ 10 కాలేజీలో పూర్తి స్థాయిలో విద్యార్థులు చేరుతున్నారు. ఈ కోర్సులు బోధించేందుకు సంబంధిత విభాగాల్లో మాస్టర్ డిగ్రీ ఉండాలి. మాస్టర్ చేసిన వాళ్ళంతా సాఫ్ట్‌వేర్ రంగంలోనూ, విదేశాలకు వెళ్లి స్థిరపడుతున్నారు. బోధకుల కొరతను దృష్టిలో ఉంచుకొని ఏఐసీటీ ఐటీ నిపుణుల చేత ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా బోధన చేపట్టాలని గత ఏడాది సూచించింది. ఓకేనా? సో, ఇక్కడ గత ఏడాది కేవలం 12 కాలేజీలో మాత్రమే డేటా సైన్స్ ఉందన్నమాట. ఎందుకు ఈ పరిస్థితి ఉంది? మేము ఎప్పటినుంచో చెప్తున్నాం. ఎందుకి ఒకవేళ మీరు కోర్సెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ పీజీ లెవెల్‌లో స్టార్ట్ చేయాలి. ఐఐటీల్లో స్టార్ట్ చేయాలి. అర్థమైందా అండి? అట్లా స్టార్ట్ చేయకుండా అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ లాంటి బ్రాంచెస్ ఐఐటీలలో రాకముందే ఈ లోకల్ కాలేజెస్‌లో, ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో రావటం అన్నమాట. ఇదంతా వ్యాపారం. ఒక విధంగా చెప్పాలంటే ఇదంతా వ్యాపారం. ఇవన్నీ ముందు నుంచే చెప్తున్నా మీకు నేను. అర్థమైందా? ఇవన్నీ సిలబస్ అనేది 80-90% సేమ్ అండి సిలబస్ కూడా. అర్థమైందా? కానీ ఏముంది ఏఐసీటీ యూనివర్సిటీస్ ఇవన్నీ గూడా సో, మనకి మసిపూడి మారేడుకాయ చేస్తాయని చెప్పుకోవచ్చు. ఐటీ సంస్థలన్నీ ఎందుకు అంటే ఈ రోజున ఏదైతే సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అన్నీ ఉన్నాయో, మొత్తం కూడా ఏఐని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నాయండి. ఇక్కడికి వెళ్లి తెలిసి తెలియని పిల్లలు వెళ్ళిపోయి అక్కడ ఏది ఏఐలో దేన్ని కొంత డిస్టర్బ్ చేసినా రేపంతా గూడా మొత్తానికి మోసం వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అదేవిధంగా చాలా విధంగా ఆర్థికంగా గూడా ఆ సదరు సాఫ్ట్‌వేర్ కంపెనీ నష్టపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఈ ఇంటర్న్‌షిప్స్ ఇచ్చి, వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళేదన్నా అక్కడ జేస్తే ఏందనేటువంటి భయం అనేది ఉందని జెప్పి ఇక్కడ ఇచ్చారనమాట. ఐటీ సంస్థలని యాంత్రీకరణ అంటే ఏఐ అనమాట. వేగంగా పెంచాయి. బిగ్ డేటా సెంటర్స్‌పై పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నాయి. దీనికోసం ఆధునిక సాంకేతికత, సరికొత్త లాంగ్ లెర్నింగ్ మాడ్యూల్స్‌ను ఎంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ సంస్థలకు భద్రతాపరమైన సవాళ్లు విసురుతున్నాయి. ప్రతి ఉద్యోగిపై ఏఐ ఆధారిత నిఘా పెట్టాల్సిన అవసరం ఏర్పడిందని హైదరాబాద్ ఏఐ కంపెనీ సీనియర్ అనలిస్టు సాదు దుబే తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంజినీరింగ్ విద్యార్థులను ఇంటర్న్‌షిప్ పేరుతో అనుమతిస్తే ఇబ్బందులు ఉంటాయని చెప్పారు. కొత్త వ్యక్తులు ఏ చిన్న కమాండ్ జోలికి వెళ్ళినా కంపెనీలు పెద్ద స్థాయిలో నష్టం వాటిల్లే వీలుంది. చాట్‌బాట్లు, కోడింగ్ అసిస్టెంట్లు, ఎంటర్ప్రైజ్ ఏఐ వ్యవస్థ దెబ్బతినే వీలుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే ఎంఓయూలు వెనుకంజ వేస్తున్నారు. ఆయా కోర్సులకు ప్రయోగాత్మకత, వాస్తవికత ఇవ్వకపోతే విద్యార్థులకు స్కిల్డ్ ఉద్యోగాలు రావడం కష్టమని ఏఐసీటీ అధ్యయనంలో వెల్లడైంది. ఏఐసీటీ అన్ని అధ్యయనం చేస్తది. కానీ కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలిగా మరి మీరు. అసలు ముందు ఫ్యాకల్టీయే లేరురా బాబు అని చెప్పేసి
ఈ ఎప్పుడో చెప్పినాం. 3 సంవత్సరాల క్రితమే చెప్పినాం. ఇక్కడ చూడండి. ఎవరితో మీకు చెప్పిస్తున్నారురా బాబు అంటే, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ చదివిన ఫ్యాకల్టీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు చెప్తున్నారనమాట. 2023లో చెప్పాను. ఇది 26. మరి నాయన అక్కడ లేరురా నాయన మీరెందుకు ఇలాంటి కోర్సులన్నీ తీసుకొచ్చి మా స్టూడెంట్స్ లైఫ్‌ని స్పాయిల్ చేస్తున్నారా బాబు అంటే, యూనివర్సిటీలు అంతే ఉన్నాయి. ఏఐసీటీ అంతే ఉంది. ఈ రోజున కంపెనీలు కూడా వాటికి తోడయ్యాయన్నమాట. కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసి కంపెనీలు కూడా ఇంటర్న్‌షిప్స్‌కి ఏం ఏం ప ఏము ఎంఓయూస్ ఇవ్వట్లేదన్నమాట. కాబట్టి కొంత మీరు కంపెనీకి మీరు అవసరం అయ్యే విధంగా రేపు మీరు స్కిల్స్ పెంచుకోవాల్సి ఉంటుంది. స్వతహాగా అయినా గానీ, కొంత అలాంటి స్టూడెంట్స్‌కి రీసెంట్‌గా మీ అందరికి తెలిసిందే. ఒక స్టూడెంట్‌కి మంచి ప్యాకేజ్ రావడం అనేది జరిగింది. సో, వాళ్ళ ఫాదరు చాలా పాపం టైలర్ అని జెప్పేసి గూడా మనం విన్నామనమాట. ఇట్లాంటి స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ మనకు తగులుతూనే ఉంటారనమాట. వాళ్ళని వాళ్ళు నమ్ముకొని, వాళ్ళ యొక్క స్కిల్స్ పెంచుకొని, ఏదైతే మనకి ఇంటర్న్‌షిప్స్ ప్రోగ్రామ్స్ ఏఐసీటీ అందిస్తున్న ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్ గావచ్చు, ఇతరత్ర ప్రోగ్రామ్స్‌లో వాళ్ళు హబ్ లాంటి వాటన్నిట్లలో లేదా కోడింగ్ కంటెస్ట్‌లలో గూడా పార్టిసిపేట్ అయ్యి రీసెంట్‌గా గూడా మనం ఒక మెంటర్‌షిప్ ఒక పేరెంట్ ఉన్నారు. తను గూగుల్‌లో వర్క్ జేస్తారు. సో, ఐసీపీసీ లాంటి కోడింగ్‌లో, గిట్‌హబ్‌లో అంత పర్ఫార్మెన్స్ చేసినటువంటి స్టూడెంట్‌కి అటునుంచే వాళ్ళు ఇంటర్న్‌షిప్స్ అనేది ఇస్తున్నారనమాట. ఒక స్టూడెంటు నార్మల్ త్రిబుల్ ఐటీలో చదువుకునే స్టూడెంట్‌కి ఆ మేడం దగ్గర ఇంటర్న్‌షిప్స్ వచ్చిందని చెప్పి నాకు ఆ మేడం గారు చెప్పడం అనేది జరిగిందనమాట. తీరా తన ప్రొఫైల్ ఎందుకంటే వాళ్ళ బాబు కూడా ఈ ఇయరే త్రిబుల్ ఐటీ బెంగుళూరులో జాయిన్ అయ్యాడు కాబట్టి, ఈ పాప తన దగ్గరికి ఎలా వచ్చింది ఇంటర్న్‌షిప్స్ గూగుల్‌లో అని చెప్పేసి చూసినట్లయితే, తన యొక్క పర్ఫార్మెన్స్ కావచ్చు, కోడింగ్ మీద తనకున్న నాలెడ్జ్ కావచ్చు, అండ్ ఏదైతే హ్యాకథాన్స్‌లో ఐసీపీసీ లాంటి కోడింగ్ వాటిలల్లో ఈ కంటెస్ట్‌లో వెళ్ళటము, గిట్‌హబ్‌లో తన ప్రాజెక్ట్స్ తను డిజైన్ చేయటం, ఇవన్నీ చేయటం వల్ల అక్కడి నుంచే ఆ గిట్‌హబ్, ఆ హ్యాకథాన్స్ నుంచే తనకి గూగుల్‌కి వాళ్ళు ఇంటర్న్‌షిప్స్‌కి ప్రమోట్ చేయడం అనేది జరిగిందనమాట. బట్ స్వతహాగా కొంత మీరు ఏం జరుగుతుంది మార్కెట్‌లో ఏందని, ఎవరైతే ఇట్లా సక్సెస్ అయినటువంటి స్టూడెంట్స్ ఏం చేస్తారేంటో తెలుసుకొని, ఖచ్చితంగా మీరు ముందుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఐఐటీస్ అందిస్తున్నటువంటి ఆన్‌లైన్‌లో అందిస్తున్నటువంటి కొన్ని కోర్సెస్, ఎమర్జింగ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈ కోర్ బ్రాంచెస్ కానుంచి సాఫ్ట్‌వేర్ బ్రాంచెస్ అన్నిటిని కూడా మీరు ప్యారలల్‌గా ఐఐటీ డిగ్రీ ఏదైతే ఉందో అవి బీఎస్సీ డిగ్రీస్ కావచ్చు, వాటిపైన కూడా దృష్టి పెట్టినట్లయితే కొంత రేపు మీ ప్రొఫైల్ స్ట్రాంగ్‌గా ఉండి, మీకు రేపు కొంతమందికైతే అందరికి ఇవ్వకుండా అయితే ఉండరు. కొంతమందికైతే ఇస్తారు. పేపర్‌లో వచ్చేటువంటి కొంత హాఫ్ నిజం ఉంటుంది. హాఫ్ కొంత ఎక్కువ హైప్ చేసి రాస్తారు కాబట్టి, కొంత మీరైతే మీ ప్రొఫైల్‌ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో కొంత మేర ఐటీ ఇండస్ట్రీలో రిక్రూట్‌మెంట్స్ తగ్గుతా ఉన్నా, కొంత ఏఐ వల్ల పెరుగుతా ఉంటది కాబట్టి, ఆ ఏరియాలో కొంత ఆ ఏరియా వైపు నాలెడ్జ్ పెంచుకోవాల్సి ఉంటుంది. ఎవరు మనల్ని తీసుకొచ్చి, ఎవరు మనకు నేర్పియరు. మనమే సొంతంగా నేర్చుకొని, రేపు మన యొక్క అవకాశాలు ఒక ఇంటర్న్‌షిప్స్ మీకొచ్చే విధంగా మంచి కంపెనీలో మీరు తెచ్చుకున్నట్లయితే, ఖచ్చితంగా మీరు సక్సెస్ అయినట్టు. కాబట్టి ఇటువంటి న్యూస్ అనేది వస్తూనే ఉంటాయి. మేము చెప్తూనే ఉంటాం. అండ్ హైలీ స్కిల్డ్ ఉన్న పర్సన్స్‌కి ఇటువైపు వెళ్ళాలని కూడా చెప్తున్నా. అలాంటియేం పట్టించుకోరు పేరెంట్స్. బ్రాంచి తీసుకుంటే సక్సెస్ అయిపోతా అనుకుంటారు. బ్రాంచ్‌తో పని లేదు ఈ రోజున. స్టూడెంట్ ఐక్యూ లెవెల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్ ఓకేనా? ఇవన్నీ వాటిని బట్టే కంపెనీస్ గూడా అంత అమాయకంగా ఏమి లేవు. ఒక స్టూడెంట్‌ని ఎట్లా టెస్ట్ చేయాలో అట్లా టెస్ట్ చేసి తీసుకుంటారనమాట. సో, కాబట్టి జాగ్రత్త. మీకు ఎటువంటి నాలెడ్జ్ ఉందో ఆ ఫీల్డ్‌ని ఎంచుకోండి తప్ప, అందరూ ఒకే వైపు వెళ్ళొద్దనమాట. వీడియో నచ్చిందనుకుంటే నెక్స్ట్‌లో మళ్ళీ కలుద్దాం. హావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్.